హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ప్రొఫెసర్. ఈ రోజు మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మేనేజ్మెంట్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా మరి? సో ఫస్ట్ మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మేనేజ్మెంట్కి లాగిన్ అవ్వాలి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అండ్ ప్రెస్ ఆన్ దట్ URL, సైన్ ఇన్ టు ద కన్సోల్. ఇక్కడ మనం ఏంటంటే రూట్ యూజర్, సో ఎవరైతే అడ్మిన్ ఉన్నారో ఆ అడ్మిన్ క్రెడెన్షియల్స్ అనేవి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఐఏఎం యూజర్ అంటే ఎవరంటే ఈ రూట్ యూజర్ ఎవరైతే యూజర్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి క్రెడెన్షియల్స్ ఇస్తారో వాళ్ళ యూజర్ అండ్ పాస్వర్డ్ నుంచి ఎంటర్ చేయాలి. ఈ విషయం గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో ఫస్ట్ రూట్ యూజర్, సో ఎంటర్డ్ ఈమెయిల్ అడ్రస్ and now I am entering the password and sign in. సో ఇక్కడ చూసాం కదా, మనకి ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అనేది ఓపెన్ అయింది. తర్వాత ఇప్పుడు మనం కొన్ని ఏడబ్ల్యూఎస్ కన్సోల్ మేనేజ్మెంట్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. సో ఈజీ టు అండర్స్టాండ్, అంటే ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమవుతుంది ఎలా యూజ్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయి ఏంటి అనేది. ఆ తర్వాత కాంప్లెక్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపారిటింగ్ విత్ అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. తర్వాత ఎవ్రీథింగ్ ఇన్ ద కన్సోల్. సో ఇదేంటంటే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అది సర్వీసెస్ కావచ్చు, లేదంటే అప్లికేషన్ బిల్ ఎలా చేయాలో కానీ, లేదంటే మనకి సర్టిఫికేషన్స్ గురించి కానీ, లేదంటే ఏడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఏ విషయం తెలుసుకోవాలన్నా మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు కన్సోల్లోనే ఆ డేటా అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. తర్వాత గ్లోబల్ అప్లికేషన్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్, అంటే ఏడబ్ల్యూఎస్ యొక్క అప్లికేషన్ గ్లోబల్ వైజ్గా ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. స్టోరేజ్ అండ్ బ్యాకప్, ఎంటర్ప్రైజ్ ఐటీ, మొబైల్, వెబ్ అండ్ సోషల్ అప్లికేషన్స్, బిగ్ డేటా, వెబ్సైట్, గేమింగ్, ఐఓటీ. సో ఇలాంటి సర్వీసెస్ అనేది మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ గురించి చూద్దాం. సో ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఇది హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో ఏంటంటే రీసెంట్లీ విజిటెడ్ అప్లికేషన్స్, లేదంటే మనం ఏదైనా మానిటర్ చేయాలన్నా ఏడబ్ల్యూఎస్ కన్సోల్ హెల్త్ చెక్స్ కానీ, లేదంటే ఒక అప్లికేషన్ CPU యూటిలైజేషన్ కానీ, మెమరీ యూటిలైజేషన్ అన్నీ మనం చెక్ చేయాలి అని అంటే ఇక్కడ యాడ్ విడ్జెట్స్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన మొబైల్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఒక యాప్ ఉందనుకోండి, మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కదా, దాన్ని మనం ఆల్ యాప్స్లో కాకుండా హోమ్ స్క్రీన్లో మనము యాడ్ చేసేస్తాం విడ్జెట్స్ ద్వారా. సేమ్ ఇలాగే మనకి ఏదైతే మనకు రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుందో అది హోమ్ పేజ్లో యాడ్ విడ్జెట్స్ ద్వారా మనం యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే సర్వీసెస్, మనకి ఎలాంటి సర్వీసెస్ కావాలి, అది కంప్యూటింగ్ సర్వీసెస్ కావాలా, లేదంటే డేటాబేస్ సర్వీస్ కావాలా, లేదంటే మీడియాకి సంబంధించింది, రోబోటిక్స్ సంబంధించింది, స్టోరేజ్ సంబంధించింది, ఏదైనా సరే మనకి ఈ సర్వీసెస్లో మనకి ప్రొవైడ్ డైరెక్ట్గా మనకి డిస్ప్లే అవుతాయి. అలాగే నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సెర్చ్ బార్. ఈ సెర్చ్ బార్లో మనకి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం డైరెక్ట్గా చూడాలి అని అనుకుంటే, లేదంటే ఒక సర్వీస్ గురించి మనము ఎంక్వైరీ చేయాలని అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మనం ప్రెస్ చేయొచ్చు. సపోజ్ నేను S3 బకెట్ని నేను చూడాలనుకుంటాను. సో డైరెక్ట్గా నేను ఇక్కడ ఏమైంది, ఇక్కడ S3 అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ సర్వీసెస్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఈ విధంగా మనం సెర్చ్ బార్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ షెల్. ఈ క్లౌడ్ షెల్ అంటే ఏంటంటే CLI, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో దీంట్లో ఏంటంటే మనం లైనక్స్ కమాండ్స్ ద్వారా మనం కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారంటే నోటిఫికేషన్ అంటారు. సో సపోజ్ మనం ఏదైనా హెల్త్ చెక్ చేయాలన్నా, అంటే సర్వర్ హెల్త్ చెక్ చేయాలన్నా, లేదంటే CPU యూటిలైజేషన్ చేయాలన్నా, క్లౌడ్ వాచ్ ఏదైనా సరే మానిటరింగ్ చేయాలన్నా, ఏదైనా అబ్నార్మల్ ఉన్నప్పుడు మనకు మెయిల్ ద్వారా మన మొబైల్ కానీ ఈమెయిల్ కానీ మనకు నోటిఫికేషన్ రావాలి అన్నప్పుడు మనము దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ సెంటర్. ఈ సపోర్ట్ సెంటర్లో ఏంటంటే మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, అంటే AWS సర్వీసెస్ గురించి కానీ, లేదంటే AWS ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలనే డౌట్స్ ఉన్నా సరే మీకు ఇక్కడ డాక్యుమెంటేషన్, ట్రైనింగ్స్, అలా ఆల్ డీటెయిల్స్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్లో ఏంటంటే విజువల్ మోడ్, అంటే మనకి హోమ్ పేజ్ డార్క్లో కావాలా, లేదంటే లైట్లో కావాలా, అంటే మనకి ఎలా కావాలి అనేది మనం యూజ్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ మనకి ఇంగ్లీష్ అనేది మనకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నార్త్ వర్జీనియా కనిపిస్తుంది కదా, వీటిని ఏమంటారు అని అంటే అవైలబిలిటీ జోన్స్ అని అంటారు. సో ఈ అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే డేటా సెంటర్స్. ఈ డేటా సెంటర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో వీటిని మనం ఏమంటున్నామంటే AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా డిఫైన్ చేస్తారంటే రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్ అండ్ రీజియన్ ఎడ్జ్ క్యాచెస్ ద్వారా మనము డిఫైన్ చేస్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే సపోజ్ ఇక్కడ చూడండి, ఆల్ ఓవర్ వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్లో డేటాబేస్ సెంటర్స్ అనేది
ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ డేటాబేస్ సెంటర్స్. మన ఇండియాలో ముంబై, హైదరాబాద్ ఇలా ఉన్నాయి. సో మళ్ళీ వీటిని ఎలా డివైడ్ చేశారు అనంటే అవైలబిలిటీ జోన్స్ లాగా డివైడ్ చేశారు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, అర్థం అవ్వాలి అని అంటే, సెల్ ఫోన్ టవర్స్. సపోజ్ ఒక సెల్ ఫోన్ ప్రొవైడర్ ఏం చేస్తారంటే, ఒక ప్లేస్లో వాళ్ళ యొక్క హబ్ని క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అనంటే, సెల్ ఫోన్ టవర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కి వాళ్ళ నెట్వర్క్ అనేది వెళ్ళేలాగా చూసుకుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాళ్ళు కూడా డేటాబేస్ సెంటర్స్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఏంటి లేటెన్సీ అనేది తగ్గించడానికి వాళ్ళ యొక్క అవైలబిలిటీ జోన్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇక్కడ రీజియన్స్ వచ్చి టోటల్గా ఆల్ ఓవర్ వరల్డ్ 33 ఉన్నాయి. అవైలబిలిటీ జోన్స్ వచ్చి 105 ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఎడ్జ్ లొకేషన్స్ అండ్ రీజనల్ ఎడ్జ్ క్యాచెస్. సో ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. ఎప్పుడైతే ఒక యూజర్ www.amazon.com అనేది ప్రెస్ చేస్తాడో అది ఏమవుతుంది, ఫస్ట్ ఈ ఎడ్జ్ లొకేషన్ ద్వారా ఈ రీజనల్ క్యాచీ నుంచి వెంటనే ఆ యొక్క డేటా అనేది ఆ యూజర్ అనేది పొందగలుగుతాడు. ఇది ఎలా అవుతుంది అంటే, ఈ క్లౌడ్ ఫ్రంట్ ఆరిజిన్ సర్వర్ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎడ్జ్ లొకేషన్ అనేది డైరెక్ట్గా జోన్స్కి కానీ రీజియన్స్కి కానీ కనెక్టివిటీ అనేది ఉండదు. ఎక్కడి నుంచి ఉంటుంది, రీజనల్ ఎడ్జ్ క్యాచీ నుంచి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే క్యాచీలో ఉన్న డేటా అనేది ఈ ఎడ్జ్ లొకేషన్కి విత్ ఇన్ ద మిల్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ డేటా అనేది యూజర్స్కి చేరవేస్తుంది అనమాట. సో ఇక్కడ చెప్పాలి అని అనుకుంటే, అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఎడ్జ్ లొకేషన్స్ ఈస్ టు క్యాచీ కంటెంట్ క్లోజర్ టు ఎండ్ యూజర్స్, రెడ్యూసింగ్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ డేటా టు ట్రావెల్ బిట్వీన్ యూజర్ అండ్ ద క్లౌడ్. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ ఎడ్జ్ క్యాచెస్. ఈ రీజనల్ ఎడ్జ్ క్యాచెస్ అంటే ఏంటంటే, రీజనల్ ఎడ్జ్ క్యాచీ ఆర్ లొకేటెడ్ బిట్వీన్ ఆరిజిన్ వెబ్ సర్వర్ అండ్ గ్లోబల్ ఎడ్జ్ లొకేషన్స్ అండ్ హ్యావ్ ఎ లార్జ్ క్యాచీ. సో సింపుల్గా మనము డయాగ్రామ్లో చూసినట్లు ఏమవుతుందంటే, ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ సంబంధించింది అంటే సర్వర్ డీటెయిల్స్ కానీ లేదంటే డేటాబేస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఈ డేటా అనేది రీజనల్ క్యాచీలో స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టోర్ చేసుకునే డేటాని ఏమవుతుంది, మళ్ళీ ఎడ్జ్ లొకేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ విధంగా యూజర్కి అక్యురేట్గా లో లేటెన్సీలో అంటే వితౌట్ డిలే ఆ కంటెంట్ అనేది డెలివరీ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్జ్ లొకేషన్స్ వచ్చి 400+ ఇన్ ద వరల్డ్ అండ్ రీజనల్ ఎడ్జ్ క్యాచెస్ వచ్చేసి 13 ఉన్నాయి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారామీటర్స్ టు చూజ్ ఏ రీజియన్. అంటే మనం రీజియన్ ఏ పారామీటర్స్లో మనం చూస్ చేసుకోవచ్చు అని చూద్దాం. సో ఫస్ట్ మెయిన్గా వచ్చేసి కాంప్లయన్సెస్ అండ్ ప్రాక్సిమిటీ, అవైలబుల్ సర్వీస్ విత్ ఇన్ ఏ రీజియన్ అండ్ ప్రైజింగ్. సో కాంప్లయన్సెస్ అంటే ఏంటంటే లీగల్ పర్మిషన్స్, అంటే అక్కడ డేటా సెంటర్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చా లేదా, తర్వాత పర్మిషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ కాంప్లయన్సెస్లో ఉంటాయి. తర్వాత ప్రాక్సిమిటీ, ఈ ప్రాక్సిమిటీ అంటే ఏంటంటే లేటెన్సీ అనేది రెడ్యూస్ చేస్తుంది. తర్వాత అవైలబుల్ సర్వీస్ విత్ ఇన్ ఏ రీజియన్, న్యూ సర్వీసెస్ న్యూ ఫీచర్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ రీజియన్. అంటే ఏంటంటే ఒక్కొక్క రీజియన్లో మనకి ఒక్కొక్క సర్వీస్ మాత్రమే మనకి, అంటే ఒక్కొక్క సర్వీస్ ఇన్ ద సెన్స్ న్యూ ఫీచర్స్ అనేవి లేదంటే మనకు కావాల్సిన ఫీచర్స్ అనేవి కొన్ని రీజియన్స్ ఉండవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అది మనం కాస్ట్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే సర్వీస్ అవైలబిలిటీ అవైలబిలిటీ జోన్స్ని బట్టి అయినా సరే. సో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్. ఈ ప్రైజింగ్ అనేది ఏంటంటే ప్రతి రీజియన్కి వ్యారీ అవుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ డేటా అనేది చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళు సర్వీస్ అనేది మనకు ఇస్తారు. ఓకే, సో ఇప్పటివరకు AWS కన్సోల్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే సర్టిఫికేషన్స్ చూద్దాం. సో ఎలాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయనంటే, ఫస్ట్ బిగినర్స్కి క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో దానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే 6 months ఆఫ్ ఫండమెంటల్ అండ్ ఇండస్ట్రీ నాలెడ్జ్ అనేది ఉండాలి AWS క్లౌడ్లో. ఆ తర్వాత అసోసియేట్లో 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో వాటిని ఏమనొచ్చు అని అంటే మనం AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్, నెక్స్ట్ వచ్చేసి AWS సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్, నెక్స్ట్ AWS డెవలపర్ అసోసియేట్. సో వీటికి ఎక్స్పీరియన్స్ వచ్చి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ సొల్యూషన్స్ అనేది మనకి AWS క్లౌడ్లో వచ్చి ఉండాలి. ఆ తర్వాత ప్రొఫెషనల్లో 2 సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఓకే, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్. నెక్స్ట్ వచ్చి డెవాప్స్ ఇంజనీర్. సో వీటికి ఏంటంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి డిజైనింగ్, ఆపరేటింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ సొల్యూషన్స్. సో ఇలా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అనేది మనం చేయొచ్చు. ఇవే కాకుండా నార్మల్గా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ స్పెషాలిటీ డొమైన్స్, అంటే డిఫరెంట్ డొమైన్స్లో కూడా మనం సర్టిఫికేషన్ అనేది చేయొచ్చు. సో అవి ఏంటంటే నెట్వర్కింగ్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, అలెక్సా స్కిల్ బిల్డర్ అండ్ డేటా అనలిటిక్స్, డేటాబేస్. సో ఈ సర్టిఫికేషన్స్ అన్ని మనము ఏదైతే జాబ్ రోల్ చేయాలి అనుకుంటామో ఆ జాబ్ రోల్ లాగా మనం చేయొచ్చు అనమాట.
సో ఈ సర్వీసెస్ అంటే ఐ మీన్ ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనకి ఉండాలి. సో ఈ విధంగా మనం సర్టిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రోజు క్లాస్లో మనం ఏడబ్ల్యూఎస్ కన్సోల్ గురించి అలాగే సర్టిఫికేషన్స్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి నేర్చుకుందాం. ఓకేనా మరి? యువర్ ప్రొఫెసర్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.